Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పేరు మీద యామిజాల నరసింహమూర్తి గారు గతంలో చాలా కార్యక్రమాలు వీరిని మనం చేసాం. ప్రతి సంవత్సరం ఇదే మాసంలో, ముఖ్యంగా శూన్యమాసం అంటారు, ఈ శూన్యమాసంలో ప్రతి సంవత్సరం యామిజాల నరసింహమూర్తి గారు పురోహిత స్మార్త పరీక్షలు నిర్వహిస్తూ ఉండడం, పట్టాలు ప్రదానం చేస్తాం అంటూ ఉండడం తరచూ జరుగుతూ ఉంటుందండి. మరి సనాతన ధర్మ పురోహిత మహాసభాయాత్ర పేరు మీద రేపు ఎల్లుండ అంటే 13, 14 తేదీల్లో ఉదయం 9 గంటలకి కడప మహానగరంలో ముత్యుంజయకుంట శివాలయం దగ్గర అన్నమాచార్యుల సర్కిల్ వరకు అత్యంత శోభాయమానంగా ఒక శోభాయాత్ర నిర్వహిస్తాం. ఈ శోభాయాత్ర తర్వాత విష్ణుప్రియ కళ్యాణ మండపం కడపలో పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తరఫున మరి పురోహిత పరీక్షలు ఎన్ని గంటలకంటే ఉదయం 10ంటికి, తర్వాత సాయంత్రం 4 గంటలకు పట్టాల ప్రదానోత్సవం. ఇది ముఖ్య కార్యక్రమం. మరి ఈ యామిజాల నరసింహమూర్తి ఎవరు? అసలు పురోహిత బ్రాహ్మణ సమాఖ్యకి ఉనికేంటి? వీరిచ్చేటటువంటి ఈ పట్టాలకి విలువేంటి? పరీక్షలు నిర్వహించడానికి అసలు వీళ్ళెవరు? వీళ్లకున్న అర్హత ఏంటి? ఎన్ని విశ్వవిద్యాలయాలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వేద పండిత పురోహిత ఆగమ పరీక్షలు నిర్వహించడానికి హక్కులు పొంది ఉన్నాయి? వారికి విజ్ఞత ఉంది, లేకపోతే రికగ్నైజేషన్ ఉంది? అంటే ముఖ్యంగా ప్రభుత్వం రికగ్నైజేషన్ చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో మరి ఈ బ్రాహ్మణ సమాఖ్య ఉందా అంటే ఈ లిస్టు మొత్తం తిరగేసి చూసినా సరే ఎక్కడా లేదండి. చాలా సంస్థలే దీనిలో ఉన్నాయి. సుమారు 40 పైచిలకు సంస్థలు ఉన్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా అనేక సంస్థలు ఇటువంటి పరీక్షలు నిర్వహించి పట్టాలు ప్రదానం చేస్తుంటాయి. వాటికి విలువ ఉంటుంది, వాటిని ఎవరు ప్రశ్నించరు. వాటి ద్వారా ఉద్యోగ అర్హత లేకపోతే ఒక పట్టాకి ఒక విలువ అనేది కలిగి ఉండడం అనేటటువంటిది వాస్తవంగా జరుగుతూ ఉంటుంది. కానీ మరి గత ఏడాది అంతకు ముందేడాది కూడా యామిజాల నరసింహమూర్తి గారు అటు భీమవరంలో కానివ్వండి లేకపోతే విజయవాడలో కానివ్వండి ఈ పరీక్షలు నిర్వహించి పట్టా ప్రదానం చేసినప్పుడు అసలు ఈ పరీక్షలకు ఉన్న విలువేంటి, ఈ పట్టాలకి విలువేంటి అంటూ కూడా మనం యామిజాల గారితో మాట్లాడడం జరిగింది. వారు గతంలో మాట్లాడిన సందర్భంలో మరి ఈ పట్టాలకు పట్టా చూపిస్తూ ప్రశ్నించడం జరిగింది. ఈ పట్టాలు అసలు ఎవరు తయారు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య మరి ఇచ్చేటటువంటి పట్టా ఏదైతే ఉందో సర్టిఫికెట్, మెరిట్ సర్టిఫికెట్ అంటూ ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారండి. అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా కేవలం చివరికి యామిజాల నరసింహమూర్తి గారు మనతో మాట్లాడినప్పుడు వారు అంగీకరించిన విషయం ఏంటంటే ఈ పట్టాలు ప్రదానం చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినట్టుగా మేము ప్రకటించాం. కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీనిలో పాల్గొంటారని మేము ప్రకటించాం. కానీ పట్టాలు ప్రదానం చేయమని నేను అడిగాను, కానీ చేస్తామని వాళ్ళెవరు మాకు హామీ అయితే ఇవ్వలేదు. నేను అడిగానంతే. అంతేకాకుండా ఈ పరీక్షల్లో ప్రాథమికంగా ఎవరైనా సరే పరీక్ష పాస్ అయినట్టుగా మేము ఎలా గుర్తిస్తాం అని మేము అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ ప్రవర చెప్తే చాలండి పరీక్ష పాస్ అయిపోయినట్టుగానే మేము గుర్తిస్తాం అంటూ కూడా ఆయన వాదనని ఆయన చాలా సేపు సమర్థించుకోవడం
జరిగింది. అంతేకాకుండా ఈ విలువలేని పట్టాలకి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నట్టుగా కూడా వారు మెసేజ్లు పెట్టడం, అంతేకాకుండా వెబ్సైట్ ద్వారా ప్రకటనలు చేయడం అనేది కూడా జరిగిందాన్ని మనం ప్రశ్నించాం. అయితే గతంలో జరిగిన విషయాలు గనక మనం చూసినట్లయితే మౌఖిక పురోహిత పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ముందు పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పరీక్ష ఏ రకంగా ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది, పరీక్ష పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎవరు ప్రిపేర్ చేస్తారు, పరీక్ష పేపర్లు ఎవరు దిద్దుతారు, ఇప్పుడు పరీక్ష పెట్టి గంటలో పట్టాలు ఇచ్చేది ఏంటి, అసలు పరీక్ష నిర్వహించేటటువంటి వాళ్ళ విద్వత్ ఏంటి, విజిలెన్స్ ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళ అర్హత ఏంటి అంటూ తరోగా యామిజాలను ప్రశ్నించడం మీదట ఆయన మా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆయన చాలా విషయాల్లో తడబడ్డారు. తర్వాత నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పలేనట్టు కూడా ఫోన్ పెట్టేయడం జరిగింది. ఇవి గతంలో ఈ కార్యక్రమాలన్నీ చేశాం. అవసరమైతే మళ్ళీ మరొకసారి ఆయన వాయిస్ వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ముఖ్యంగా ఈ కడప జిల్లాలో రేపు 13, 14 ఈ 2 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ పురోహిత పరీక్షలు ఏవైతే ఉన్నాయో స్మార్త పంచమ విద్వత్ మహాసభ పురోహిత పరీక్షలు అని దీనిలో వీళ్ళు ప్రకటించారండి. వీరు ఒక 2 రకాల పాంప్లెట్లు ప్రింట్ చేశారు 2 పక్కల కూడా. వీరు చెప్పేది ఏంటంటే, పురోహిత బ్రాహ్మణ బంధువులారా, మరి బ్రాహ్మణ సేవలో అప్రతత్తంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ముఖ్య సలహాదారులు త్రికాండ శ్రౌతి వాచస్పతి చతుర్వేది బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి స్వామియాజి గారి నేతృత్వంలో, గౌరవాధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి గారి మార్గదర్శకంలో, అధ్యక్ష కార్యదర్శులు పొదిలి నారాయణమూర్తి, సుదర్శన్ దుర్గాబాబు, నాగపట్ల రవిప్రసాద్, బంకుమల్లి అంజనీ కుమార్, తెన్నేటి సునీల్ శర్మ, అంపోలు ఉమామహేశ్వర శర్మ తదితరులు రాష్ట్ర నాయకత్వంలో కడప నగరంలో పురోహిత స్మార్త మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నాం. అంటే వీళ్ళందరూ కలిసి నిర్వహిస్తున్నారట. ఈ పరీక్షలకు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. ప్రతి బ్రాహ్మణ పురోహితులు విద్వత్ మహాసభలో పాల్గొని విద్యానుసారం పరీక్ష ఇచ్చిన సమక్ష వారితో అందించు పట్టా పొందగోరు. అరగంట, పావు గంట, 10 నిమిషాల, 5 నిమిషాల ఏం లేదు. పరీక్ష వివరాలు ఏమి లేవు. ప్రశ్నపత్రానికి సంబంధించిన వివరాలు ఏమీ లేవు. 14/7/2025 సోమవారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం, మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామం, అనంతరం పరీక్ష ప్రారంభం, 4 గంటలకు పట్టాలు ప్రారంభోత్సవం అని చెప్పారు. 14వ తేదీన పట్టాలు ఇచ్చేస్తారండి. అయితే ఈ పురోహిత ఆగమ పరీక్షలు ఏవైతే వీళ్ళు నిర్వహిస్తున్నారో, మన గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక సిరిపురుపు శ్రీధర్ ఉన్నారు, వారి అధ్యక్షులు. ఈ చైతన్య వేదికకి వారు ఈ కార్యక్రమాన్ని మొత్తం ఖండించారు. ఎందుకంటే ఇది ఇష్టానుసారంగా ఎటువంటి ఆగమ అనుసారంగా కానీ చట్టబద్ధంగా కానీ నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు కాదు. దీని పూర్తి చట్టవిరుద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సర్టిఫికెట్లకి ఎటువంటి వ్యాలిడేషన్ లేదు. అంతేకాకుండా ఈ పట్టాలు ఒక రకంగా చూస్తే కనుక 10,000కి 20,000 రూపాయలకి అమ్ముతున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది మేము కొనుక్కుంటున్నాయి పట్టాలు, కొనుక్కోవడానికి వెళ్తున్నామని చెప్పిన వాళ్ళు కూడా గతంలో మన కార్యక్రమాల్లో వాయిస్ వినిపించడం జరిగింది. ఈ పట్టాలు ఏవైతే ముఖ్యంగా పురోహిత పరీక్షలు పేరిట ఇచ్చేటటువంటి పట్టాలన్నీ కూడా కనీస ధర 20,000 రూపాయలుగా నిర్ణయించినట్టుగా కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. దీని మీద దేవాదాయ కడప అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ మనతో మాట్లాడారు. వారు కూడా దీనిని ఖండించారు. ఈ పరీక్షలకు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కానీ మా దేవాదాయ శాఖకు సంబంధించిన దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అర్చకులు ఇదే సంస్థకు అనుగుణంగా పనిచేస్తూ ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు చేస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం వచ్చింది. దీనిని మేము ఖండించాం. దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరైతే అవుతున్నారన్న అర్చకులకి మేము వారందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనిని మేము ఖండిస్తున్నాం. దీని మీద ఇప్పటికే కర్నూలు ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారు. దీని మీద అవసరమైతే మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ కార్యక్రమం ఏదైతే వీరు చేస్తున్నారో ఈ కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యకు మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వారు తెలియచేశారు. గంజి మల్లికార్జున ప్రసాద్ మనతో ఏం మాట్లాడారో కూడా నేను మీకు వినిపిస్తాను. ముందుగా బ్రాహ్మణ చైతన్య వేదిక తరఫున సిరిపురుపు శ్రీధర్ మనతో మాట్లాడారు. అంతేకాకుండా రాయలసీమ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒకరు ఉన్నారు, నూపూరు రఘునందన్ గారు,
వారు కూడా మనతో మాట్లాడారు. నేను వారి వాయిస్ కూడా మీకు వినిపిస్తాను. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ సర్టిఫికెట్లకు విలువ లేదు, తీసుకుని ఉపయోగం లేదు, ఇవి ఎవరికి ఉద్యోగాలు రావు, దీని మీద పాస్పోర్ట్లు వీసాలు వస్తాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వీరిచ్చేటటువంటి సర్టిఫికెట్కి అనుగుణంగా ఉద్యోగాలు రావు, బ్యాంకు లోన్లు రావు, వివాహాలు కావు, ఇది ఒక విద్యార్హతగా గుర్తింపు పత్రం కానే కాదు. అంతేకాకుండా వీసా పాస్పోర్ట్ కూడా ఇవి చూపిస్తే ఎవరు ఇవ్వరు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఐడెంటిటీ కార్డుగా ఉపయోగించేటటువంటి విషయమే కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్హత పత్రం అయితే కాదు అంటూ కూడా తెలియజేసిన వ్యక్తులందరూ కూడా ఖండించారు. ముందుగా సిరిపురపు శ్రీధర్ మనతో ఏం మాట్లాడారు ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ పురోహిత సేవా సమాఖ్య పేరుతో రేపు ఎల్లుండి అంటే జూలై 13, 14 తేదీల్లో కడపలో అర్చక పురోహిత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి మళ్ళా సోషల్ మీడియాలో హడావుడి చేయటం, దానికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు ఈ యామిజాల నరసింహమూర్తి అని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఉండి ఈ నకిలీ పరీక్షలకి తెరలేపి పోయిన వైఎస్ జగన్ ప్రభుత్వంలో దానికి ఎండోమెంట్ ద్వారా నేను పరీక్ష నిర్వహిస్తున్నాను అని చెప్పి ఎండోమెంట్ ద్వారా దానికి ఒక కమిటీ వేపించడం, తర్వాత దాని మీద బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాడితే చివరికి ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్ గారు ఇది నకిలీ పరీక్ష, ఎండోమెంట్ కి సంబంధం లేదు, ఏదో తెలియక మా ఎండోమెంట్ వాళ్ళు దాని మీద కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు, అవన్నీ మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి టీవీలకి స్టేట్మెంట్లు ఇవ్వటం. ఇతను ఏదన్నా ఎండోమెంట్ పేరు చెప్తుంటే తక్షణమే ఎంబటే మీరు పోలీస్ కేసు పెట్టమని చెప్పి డీజీపీకి కూడా ఆయన ఒక లేఖ రాయటం, ఇవన్నీ మరి గతంలో జరిగినాయి. అట్లా అర్చకులకి పురోహితులకి శూన్యమాసం వచ్చినప్పుడల్లా ఇతను పురివిప్పి నృత్యం చేస్తూ ఉంటాడు డబ్బుల కోసం. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే సర్టిఫికెట్ మీద ఆల్రెడీ సంతకాలు పెట్టేసి ఉంటాయి, ఒక 4 5. వాళ్ళు దేనికి పెట్టారో తెలియదు వాళ్ళకి. వాళ్ళ పదవులు డిజిగ్నేషన్లు పైన ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య అని చెప్పి పేరు పెట్టుకుంటాడు. ఇది పరీక్షలు ఎప్పుడు వాళ్ళు రాయాలి, ఏ సబ్జెక్టులు రాయాలి, ఏది నిబంధనల ప్రకారం ఇతను సర్టిఫికెట్లు ఇస్తున్నాడు అనేది కూడా చూడకుండా చాలా మంది జిల్లాలో అర్చక పురోహితులు మోసపోతున్నారు. దీనిపైన మరి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే స్వయంగా దేవాదాయ శాఖ కమిషనరు ప్రెస్ మీట్ పెట్టి మరీ దాన్ని గురించి తెలియజేస్తే మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో దీనిపైన తక్షణమే సిఐడి విచారణ చేయాలి. ఎందుకంటే చాలా మంది అర్చక పురోహితులు ఇది నిజంగానే ప్రభుత్వం నిర్వహిస్తుందేమో అని చెప్పి మరి అక్కడికి రావటం, వాళ్ళకి సర్టిఫికెట్లు ఎంబటే ఇవ్వకపోవటం, వాళ్ళు పరీక్షలు రాసినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకపోవటం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని ప్రభుత్వంలో భాగం చేసుకోమని చెప్పి ఇతనే చెప్పటం, మరి కూటమి ప్రభుత్వాన్ని మళ్లా మోసం చేయడం కోసం మరి వైసీపీ పంపిన కోవర్టుగానే మేమందరం అతన్ని భావిస్తున్నాం. ఇట్లాంటి వలస పక్షులందరూ కలిసి మరి ఈ కూటమి ప్రభుత్వంలో చేరి మరి అర్చక పురోహితుల్ని మోసం చేసేందుకోసం ఒక కుట్ర అయితే జరుగుతుంది. పురోహితుల్ని మరి కులవృత్తిగా గుర్తించమని పురోహిత దాన్ని పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించమని చెప్పి ఇతను మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి స్లోగన్లు ఎత్తుకొని ఈ ప్రభుత్వంలో కూడా దాన్ని ఇచ్చేసి దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం కూడా చాలా తప్పుడు మార్గంలో వెళ్లి తప్పుడు మార్గంలో పెట్టించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఇది ఎట్లా కులవృత్తిగా గుర్తించబడుతుంది అంటే ఏ కులానికి ఆ కులవృత్తులు ప్రభుత్వాలు గుర్తిస్తాయా అని చెప్పి మరి రాజ్యాంగం చదువుకున్న మేధావులు, లాయర్లు చర్చించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే పురోహితులంటే పౌరోహిత్యాన్ని కోరేవాళ్లు తప్పితే వాళ్ళకి కులవృత్తి కాదు, ఇది పౌరోహిత్య ధర్మం మాత్రమే. ఆ ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు ఎవరైనా నిర్వర్తించే పరిస్థితి ఈ భారతదేశ సంస్కృతిలో ఉంది.
ఎందుకంటే ఒక పౌరోహిత్యం అనేది బ్రాహ్మణ కులం ఒకటే ఈ రోజున నవనాగరిక సమాజంలో చేయట్లేదు. అందులో ఆది జాంబవంత మాదిగలు చేస్తున్నారు, పద్మశాలీలు చేస్తున్నారు, కమ్మ పురోహితులున్నారు, రెడ్డి పురోహితులున్నారు, అట్లానే కాపు అర్చకులు పురోహితులున్నారు. ఇట్లా చూసుకుంటూ వెళ్తే దళిత వర్గాల్లో పురోహితులున్నారు, అట్లానే గిరిజన వర్గాల్లో పురోహితులున్నారు. ఇట్లా అన్య కులాల్లో కూడా ఈ రోజున ఏదైతే మనం అనుకుంటున్నామో శూద్ర కులాలని, ఆ శూద్ర కులాల్లో కూడా వారి పౌరోహిత్యం అర్చకులు చేసే పరిస్థితి ఉంది. శాతార్థ శ్రీ వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు పౌరోహిత్యమే చేస్తారు. ఇది వాళ్ళ కులవృత్తిగానే భావిస్తారు. ఎవరికి వాళ్ళు భావించాలి తప్పితే ఈ రోజున మరి కుమ్మరి పనికి, అట్లానే పద్మశాలీలు చేసే పని పద్మశాలి కులవృత్తిగా, అట్లానే విశ్వబ్రాహ్మణులు చేసే పనిని కంసాల వృత్తిగా, ఇట్లా ఎక్కడ ఏ ప్రభుత్వాలు గుర్తించే పరిస్థితుల్లో ఈ భారత రాజ్యాంగంలో లేవు. ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే రాజ్యాంగంలో ఉన్న అధికారణలు అడ్డుపడతాయి. ఇవి కూడా తెలియకుండా కొంతమంది తప్పుడు నాయకులు మరి కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు దాని మీద మరి ప్రతిపక్షాలు అడిగితే మరి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా అని చెప్పి కూడా మేము మరి తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే ఈ యామిజాల నరసింహమూర్తి చేసే ఈ అక్రమ నకిలీ పురోహిత పరీక్షలు, అర్చక పరీక్షల మీద సిబిఐ చేత విచారణ చేపట్టాలి. లేకపోతే బ్రాహ్మణ్యం సమూలంగా మోసపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను ఘనాపాటి కావాలంటే నేను వేదం చదువుకోలేదు, స్మార్థం చదువుకోలేదు, కావాలంటే నాకు సర్టిఫికెట్ కావాలంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ రోజున వీళ్లు చేపట్టారు. అంటే ఈ రోజున పౌరోహిత్యమైన గౌరవప్రదమైన వృత్తిలో ఉండే పెద్ద ఘనాపాటీలు కూడా ఈ రోజున తలదించుకునే పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది ఇతని చర్యల వల్ల. దయచేసి కూటమి ప్రభుత్వం ఇతని చర్యల పట్ల తక్షణమే విచారణ చేయాలి. కార్యక్రమానికి కొంతమంది స్వామీజీలు పేర్లు చెప్పుకొని తిరుగుతూ ఉంటాడినా. మొన్నటిదాకా కంచి స్వామి, మొన్నటిదాకా కమలానంద భారతి స్వామి, ఇప్పుడు ఇంకో స్వామి, వీళ్ళకి సుబ్బయ్య స్వామి, వెంకయ్య స్వామి, అట్లానే అప్పారావు స్వామి, ఇట్లాంటి స్వామి పేర్లు ఇతనే పెట్టేసేసి వాళ్ళ కాషాయం వేసేసి డ్రామాలు వేసే పరిస్థితి కూడా మనం భవిష్యత్తులో చూడబోతాం. అందువల్ల తక్షణమే ఇతని పైన సిఐడి చేత విచారణ చేపట్టాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా దీనిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జారీ చేస్తున్నటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, వాటి వ్యాలిడేషన్ మీద, ఇష్యూ చేస్తున్నటువంటి యామిజాల నరసింహమూర్తి మీద, ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష మీద, వీరి చర్యలన్నిటి మీద కూడా ఏపీసీఐడి ఎంక్వైరీ వేయండి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రతి సంవత్సరం వీళ్ళు ఇష్టారాజ్యంగా ఇలా బయటకు వచ్చి సభలంటూ పెట్టి సర్టిఫికెట్లు అంటూ ఇచ్చి బ్రాహ్మణ జాతిని మోసానికి గురి చేస్తున్నారు. అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్నాం అంటూ ఈ పట్టాలు తీసుకుని లేదా కొనుక్కుని మోసపోతున్నారు అంటూ కూడా అనేక ఆరోపణలు మాకు వినిపిస్తున్నాయంటూ కూడా వీరు తెలియజేశారు. అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా ఈ పరీక్షలు నిర్వహిస్తూ మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాం, మా దగ్గర ఈ పురోహితులు పరీక్షలు రాయడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే మా సంఘానికి చెందినటువంటి వ్యక్తులు, సభ్యులు కొన్ని లక్షల మంది మా దగ్గర ఉన్నారు, ఇన్ని లక్షల ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పరీక్షల్ని గుర్తించండి, ఈ పట్టాలను గుర్తించండి. అంతేకాకుండా దీనిని ఒక గవర్నమెంట్ కోర్సు కింద చేస్తూ ఈ పట్టాలకు దేవాదాయ శాఖ ఆమోదం ఇచ్చేలాగా, మేము ఇచ్చేటటువంటి పట్టాలకు పూర్తిగా గౌరవ ప్రతిపత్తి కల్పించేలాగా చర్యలు తీసుకోమని కూడా యామిజాల నరసింహమూర్తి మరి అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ గారిని కోరారు. కానీ అవి ఏమీ ఫలించినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ యామిజాల నరసింహమూర్తి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో కూడా మరి విజయవాడలో ఉన్నటువంటి ఈ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు మరి కొంతమందిని పిలిచి వారిని కూడా తాంబూలాలు ఇచ్చి గౌరవించి ఈ సభకి మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం అంటూ యామిజాల తమ విధానాన్ని వాళ్ళ ముందు ఉంచుతూ ఈ కోర్సులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వమని అడుగుతున్నారు.
మరి ఈ కోర్సులను ఏ రకంగా ప్రభుత్వం గుర్తిస్తుంది అనేది చట్టబద్ధమైనటువంటి విషయంగా ఉంది కాబట్టి దానితో మన లీగల్ కౌన్సిల్స్ ఏం మాట్లాడారు, అందులో చట్టవిరుద్ధత ఏంటి, చట్టబద్ధత ఏంటి అనేది కూడా మనం తదుపరి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. అంతేకాకుండా మరి దీని మీద మనతోటి ఈ రాయలసీమ బ్రాహ్మణ సమాక్ష తరఫున మాట్లాడినటువంటి రఘునందన్ గారు ఏ విషయం మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒకసారి చూడండి. కడపలో నిర్వహిస్తున్న ఈ వేద విద్వత్తు ద్వారా పీఠాధిపతులను పిలిపించి కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఎటువంటి గుర్తింపు లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వేద పాఠశాలలు చాలా ఉన్నాయి. వేద పాఠశాలలో విద్యను అభ్యసించిన వారికి 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 14 సంవత్సరాల కోర్సు తీసుకొని వారికి ప్రవేశ పరీక్షలు, వారికి ఉత్తీర్ణ పరీక్షలు నిర్వహించి వారికి ఉత్తమ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది అక్కడ విద్యను అభ్యసించిన వారు గురువుల దగ్గర నేర్చుకొని శ్రీసూక్తము, నమ్మకం, చమకము, కొన్ని క్రియాపూర్వకమైన పురోహిత సంబంధించిన విషయాలు, ఆగమన శాస్త్రాలకు సంబంధించిన విషయాలు తెలుసుకొని వారి ద్వారా పౌరోహిత్యము జరుపుతూ జీవనం గడుపుతూ ఉంటారు. కానీ ప్రతి సంవత్సరము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు వేద పాఠశాల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులచే పరీక్షలు నిర్వహించి వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ గుర్తింపు లేని పీఠం, కంచి పీఠం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల సహకారాలు లేని ఇటువంటి పరీక్షలు నిర్వహించడం చాలా బ్రాహ్మణులని మోసం చేసినట్లు. ఈ సర్టిఫికెట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా దేవాలయాల్లో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాలయాలకు కూడా ఈ సర్టిఫికెట్ వల్ల ఉద్యోగాలు రావు. కాబట్టి దయచేసి బ్రాహ్మణులు ఈ పరీక్షలను బహిష్కరించాలని కోరుతున్నాం. సోగూరు రఘునాథరావు, బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రచార కమిటీ అధ్యక్షులు, రాయలసీమ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు. ధన్యవాదాలు. మీరు రాయలసీమ బ్రాహ్మణ చైతన్య వేదిక అధికారిగా ఉన్నారు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. వీరు యామిజాల నరసింహమూర్తి విధానాలన్నింటినీ ఖండిస్తున్నారు. వీటిని మేము అంగీకరించాం. ఇది బ్రాహ్మణులకు పూర్తిగా ద్రోహం చేయడమే, మోసం చేయడమే అవుతుంది. అందువల్ల ఈ పరీక్షల్ని ఎవరైతే పాల్గొనాలంటున్నారో వాళ్ళందరూ కూడా బహిష్కరించండి, పరీక్షలకు అటెండ్ కావద్దు, ఈ సర్టిఫికెట్లకి గుర్తింపు లేదంటూ కూడా వారు పిలుపుని ఇచ్చారు. అంతేకాకుండా మరి వాస్తవంగా చూస్తే మీరు వెనకాల స్క్రీన్ మీద చూడొచ్చు, గత 2 సంవత్సరాలుగా ఈ పరీక్షలు నిర్వహించిన యామిజాల అసలు ఈ పట్టాలు ఒక రకంగా చూస్తే కనుక ఇవి చట్టబద్ధత ఏమీ లేదంటూ మన దగ్గర ఒప్పుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తే వెనకాల క్లిప్పింగ్స్ లో చూడొచ్చు. మరీ విచిత్రంగా మనకు ఆశ్చర్య కలిగించే విషయం మరొకటి కూడా ఏంటంటే, ఎవరైనా పరీక్షలు విద్యార్థులు రాస్తే విద్యార్థులు పట్టాలు పొందుతారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, మరి యామిజాల గారు నిర్వహించేటటువంటి ఈ పురోహిత ఆగమ విద్వాన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ విద్యార్థులు పరీక్షలో పాల్గొంటారు, పట్టాలు మాత్రం అధ్యాపకులకి, మాస్టర్లకి ఇస్తారట. మీరు వెనకాల చూడండి. మరి నేను సుమారుగా పైన 5 క్లిప్పింగ్లు ప్రదర్శిస్తున్నాను. మొదటి క్లిప్పింగ్ లో చూడండి, 4 మాస్టర్లు వేదిక మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యామిజాల నరసింహమూర్తి పట్టాలు ప్రదానం చేస్తున్నారు. దీనిలో పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కూడా మనం చూడొచ్చు. అందువల్ల విద్యార్థులకు పట్టాలు ఇచ్చినటువంటి విషయాలు, దాఖలాలు ఏం లేవు. ఓన్లీ కోర్సు చెప్పారు అని చెప్పబడుతున్నటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే పట్టాలు పొందుతున్నారు. ఓ చోట చూస్తే 4 మాస్టర్లు కూర్చుని ఉన్నారు, ఓ విద్యార్థి కూర్చుని ఉన్నాడు. ఒక విద్యార్థి 4 మాస్టర్లు ఎందుకో యామిజాల సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఓ చోట ఖాళీగా విద్యార్థి కూర్చున్నాడు, పక్కనే మాస్టర్ కూర్చున్నాడు. అంటే ఇవన్నీ గతంలో సేకరించినటువంటి ఫోటోలు అండి. గతంలో కూడా గత సంవత్సరం ఇదే రకంగా నిర్వహించినటువంటి ఈ పురోహిత పరీక్షల్లో యామిజాల పడ్డ అగచాట్లు అంటే ఇవన్నీ. ఒక విద్యార్థి ఒక కోర్సు కోసం కూర్చున్నట్ట, టూల్ వేసుకుని మాస్టర్ కూర్చున్నాడు, అంతే, పరీక్ష నిర్వహణ అయిపోయింది. అంతే. పట్టా ఎవరికి ఇచ్చారండి? మాస్టర్కి ఇచ్చారట, పిల్లాడికి లేదండి. చదువుకున్న విద్యార్థులకు పట్టాలు లేవు, మాస్టర్లకు ఇస్తారట.
అంతేకాకుండా మరి కొంతమంది విద్యార్థులట వాళ్ళు మరి అంటే మాకందిన సమాచారం ప్రకారం ఈ వేద పండితులు లేకపోతే దేవాలయాల్లో పనిచేసినటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళ కొడుకుల్ని లేకపోతే వాళ్ళ బంధువులందరినీ సుమారు 16, 17, 20 ఏళ్ల లోపు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా చేసి ఒక్కొక్క మాస్టర్ దగ్గర కూర్చోబెట్టి మాస్టర్లు కూడా ఎవరో మళ్ళీ తెలియదు, మరి వాళ్ళు విద్వాంసులా లేకపోతే వేద పండితుల అర్చకుల ఎవరో తెలియదు, గణాల పార్టీలా ఏమి తెలియదండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. గతంలో కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కూడా ఎంజాల్ గారు చేయించుకున్నారు. సుమారు ఒక 5-6 గంటల కార్యక్రమం నడిచింది. చూసిన వాళ్ళందరికీ తలనొప్పి వచ్చింది కానీ విషయం ఏమీ అర్థం కాలేదు. అందువల్ల విద్యార్థులకు పట్టాలు ఇచ్చినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ విషయాలు కానీ ఎక్కడ వారు దఖలు పరచలేదు, అది బయటికి రాలేదు. అందువల్ల మా ఆరోపణ ఏంటంటే పిల్లలు విద్యార్థులు పరీక్షలు రాస్తే మాస్టర్లకు పట్టాలు ఎందుకు ఇస్తారు అంటే విద్యార్థులకు పట్టాలు ఇవ్వరా? పట్టాలు పొందినటువంటి విద్యార్థులు మీరు ఎవరైనా చూపించగలరా అని కార్యక్రమ రూపంగా యామిజాలని అడుగుతున్నాం. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా కొంతమంది వస్తున్నట్టుగా కూడా మీరు ప్రకటించారు. శ్రీ 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 రాధా మనోహర దాసు స్వామి అభయ హిందూసేన వ్యవస్థాపకులు, విశిష్ట అతిథులు, ప్రముఖ ధర్మ ప్రచారకులు వస్తున్నారని చెప్పారు. మరి విరజానంద స్వామి అచలానందాశ్రమం బ్రహ్మంగారి మఠం ఈ పేరు సాధారణంగా ఎవరికి తెలియదండి. తుర్యానంద స్వామి అధ్యక్షులు చెన్మయ్ మిషన్ కడపాట ఈ పేరు కూడా ఎవరికి తెలియదు. మరి మూర్తి స్వామి రాజరాజేశ్వరి జ్ఞానపీఠాధిపతి రేణిగుంట అని చెప్తున్నారు. ఈ పేర్లు మరి స్వామీజీలు ఎవరికంటా పడ్డ దాఖలా లేవు, ఎవరి చెవుల అసలు ఈ పేరు విన దాఖలా లేవు. రాధా మనోహర స్వామి దాసు ఎవరైతే ఉన్నారో ఈయన తిరుపతిలో తరచూ మన మీడియా ద్వారా కనిపిస్తుంటారు. వీరు ప్రజ్ఞ కలిగిన వ్యక్తి. మరి విరజానంద స్వామి, గిరిజానంద స్వామి, తుర్యానంద స్వామి, బిర్యానంద స్వామి అని చెప్పి వీళ్ళందరినీ పట్టుకొచ్చి స్వామీజీల కింద ప్రకటించేస్తూ ఎవరిని పడితే వాడిని స్వామీజీ కింద ప్రకటించడం అంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అసలు పీఠాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అందువల్ల ఈ ముప్పు గడుపుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ పురోహిత మహాశోభాయాత్ర మేము ఘనంగా చేశామని చెప్పుకోవడం కోసం సుమారుగా 25 మంది పేర్లు అయితే ఈయన ప్రకటించినప్పటికీ కూడా స్వామీజీల పేర్లు మాత్రం పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నట్టుగానే అందరూ వ్యాఖ్యానం అయితే చేస్తున్నారు. మరి సిరుపురుపు శ్రీధర్ గారు కూడా దీని మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుబ్బారావు స్వామి, రామారావు స్వామి, అప్పారావు స్వామి అంటూ ఎవరిని పడితే వాళ్ళు పట్టడంలో ఔచిత్యమేముందని కూడా వారు ప్రశ్నించడం మనం ఇందాక వినడం అయితే జరిగింది. అందువల్ల ఇటువంటిదే గతంలో వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాట్సాప్ మెసేజ్లు, వీరి వెబ్సైట్ ద్వారా వెళ్లి మనం సర్టిఫికెట్లు అన్ని కలెక్ట్ చేసి పూర్తి సమాచారంతో ఈ కార్యక్రమం తిరిగి ఈ సంవత్సరంలో కూడా శూన్యమాసంలో చేయడం జరుగుతుంది. అంటే మరి కార్తీక మాసం, ఆషాఢ మాసం లాగా ఈ ఎంజాల్గా శూన్యమాసంలోని ముహూర్తాలన్నీ పెట్టుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. రెగ్యులర్ గా ఇదే మాసంలో సుమారుగా వీరు ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఈ పరీక్షలో పాల్గొనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇది కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ రండి, మేము మీకు పరీక్షలు నిర్వహిస్తాం, పట్టాలు ఇస్తామంటూ పేర్కొన్నారు. ఈ పట్టాలకు విలువ లేదు, పరీక్షలు రాసిన విలువేం లేదు. అది ఏం పరీక్ష వాళ్ళు పెడతారో, ఏం పరీక్షకి ఎవరు ప్రిపేర్ చేశారో, దీనికి కోర్స్ ఏంటి, దీనికి అధ్యాపకులు ఎవరు, విద్యార్థులు ఎవరు, ఎటువంటి వివరాలు లేవండి. అంతేకాకుండా విద్యార్థులుగా నమోదు చేసుకునే వాళ్ళు మా దగ్గర ఇంతమంది ఉన్నారు, మేము వీళ్ళకి పరీక్ష పెడతామని చెప్పకుండా అందరూ వచ్చేయండి, ఎవరు పడితే వాళ్ళకి పెట్టేస్తాం అన్నట్టు. ఇది గుళ్ళో ప్రసాదం కాదు, బస్ స్టాండ్ లో బస్సు కాదండి. ఏ బస్సు వస్తే ఎవరు పడితే వాళ్ళు ఎక్కేసి ఎక్కడో చోటకి ఇష్టమైనట్టు వెళ్ళిపోవడానికి. అందువల్ల ఈ కార్యక్రమ రూపంగా యామజాలను కోరుతున్నాం, బ్రాహ్మణ్యాన్ని అపహాస్యం చేయకండి. మనది ఒక గౌరవనీయమైనటువంటి జాతి, కులం, హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వారిలో బ్రాహ్మణులు ఒక జాతిగా ఉన్నారు. అందువల్ల బ్రాహ్మణ్యాన్ని అవమానం చేయొద్దని, పురోహిత పరీక్షలు మీద పేరు మీద జరుగుతున్నటువంటి ఈ ఆగమాన్ని, ఈ ఆగమాగమం ఏదైతే ఉందో దీన్ని గుర్తింపు లేనటువంటి విషయంగా మీరు కూడా గుర్తించమని యామజాలని అడుగుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సర్టిఫికెట్ల వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉందో గతంలోనే ఈ కార్యక్రమం అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనం వెల్లడించడం అనేది జరిగింది. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఈ పరీక్షలకు ఎవరు వెళ్లవలసిన అవసరం లేదంటూ కూడా మరి బ్రాహ్మణ చైతన్య వేదిక పిలిపించింది. మరి దీనికి ఎవరైనా అటెండ్ అవుతారా, ఎవరు అటెండ్ అవ్వరా, లేకపోతే యామిజాల ఒక పంతం పూరిన పద్మనాభంలాగా తన పోరాటం ఇదే రకంగా
కొనసాగిస్తూ మరి నేను పరీక్షలు ఎలాగే నిర్వహిస్తాను అంటూ వారి మనుగడ, వారి వైఖరి మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా, ఎన్ని రకాలుగా నిరాకరించినా, వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు లేకపోతే వీటి విలువని, పట్టాల విలువని, పరీక్షల విలువని ప్రశ్నించినప్పటికీ కూడా మరి యామిజాల సమాధానం చెప్పకుండా తన విధానాన్ని కొనసాగించడం మాత్రం ఒక ప్రశ్నించదగ్గ విధానంగానే కనిపిస్తోంది. అందువల్ల రేపటి ఎల్లుండల్లో జరిగేటటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఈ పరీక్షలే కాదని, పట్టాలే కాదని అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష దీని మీద ఏ రకంగా స్పందిస్తుంది, దీని మీద యామిజాలు మనతో ఏమైనా మాట్లాడతారా, వారిని కూడా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం, వారు అందుబాటులో లేరు. అందువల్ల రేపటి కార్యక్రమంలో తిరిగి ఇదే కార్యక్రమానికి సంబంధించినటువంటి రెండో భాగాన్ని కొనసాగిద్దాం. మరిన్ని వివరాలు రెండో కార్యక్రమం ద్వారా అందిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.